ప్రియమైన దేవుని వల్లారా, నిన్నటి దినమున ముందుగా రికార్డ్ అవుతుంది మంచిగా. నిన్నటి దినమున ముందుగా మనకు ఆదివారం నాడు జరగబోయేటువంటి వాక్య సందేశమును ముందుగానే మీకు ప్రకటించడం జరిగింది. ఏమిటి ఆ వాక్య సందేశము అని అంటే, అబ్రహాము సంతానము ఎవరు, అబ్రహామునకు వాగ్దానము చేసినటువంటి సంతానము ఎవరు అనేది మనము ఈరోజు ధ్యానించుకున్నాం. ఎందుకంటే ఈరోజు సమాజము ఇంకా ఏదైతే దేవుని సంకల్పము అబ్రహాము ద్వారా భూమి అందంతటా తన ప్రజలు తనకు పిల్లలుగా ఉండాలని దేవుని సంకల్పము ఏదైతే అనాది ప్రణాళికల్లో ఉందో, ఆ యొక్క అనాది సంకల్పమును ఆత్మ సంబంధమైన సంగతులుగా ఆలోచించకుండా కేవలము శరీర సంబంధముగాను లోక సంబంధముగాను ఆలోచించి దేవుని యొక్క మహత్తరమైన తన ప్రణాళికను అర్థం చేసుకోలేనటువంటి దుస్థితిలో కొంతమంది కొంత జనాంగము మిగిలిపోయి ఉంది. ఏమిటి అనంటే, శరీర సంబంధమైన పరిశుద్ధత, లోక సంబంధమైన నీతిని అనుసరిస్తే మేము దేవుని పిల్లలమే అనుకొని వారు దేవుని పిల్లలుగా వారికి వారే ముద్ర వేసుకుంటున్నారు. కానీ అది దేవుడి చిత్తానుసారంగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని వారు గ్రహించట్లేదు. ఉదాహరణకు మనము చూసినట్లయితే, ఈ రోజుకి కూడా ఆనాడు మోషే ధర్మశాస్త్రానుసారంగా ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన ఇశ్రాయేలీలు యూదులు ఈ రోజు వరకు కూడా మన మధ్య ఉన్నారు. మరి అదే యూదులు ఏమనుకుంటున్నారంటే, మేమే నిజమైన దేవుని వారసులము, మేమే నిజమైన అబ్రహాము యొక్క సంతానము, మాకు సున్నతి ఉంది, మేమే సున్నతి ఆచారం కలిగి విశ్వాసమునకు గుర్తుగా సున్నతి అనే ఆచారమును కలిగిన వారమై ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడు మాకు మాత్రమే దేవుడు గాని ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఎవరికి దేవుడు కాదు అని, ఒకవేళ ఎవరైనా సరే మా దేవుణ్ణి నిజమైన దేవుడుగా గుర్తించినట్లయితే వారు కూడా ఇశ్రాయేలులోనికి రావాలని, యూదులుగా మార్పు చెందాలని, సున్నతి అని గుర్తు పొందవాలనని వాళ్ళ ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి భౌతికంగా కొన్ని ఆచారాలు, పితృపారంపర్యమైన ఆచారాలు సహజంగా మనకు సంక్రమించడము అది సహజమే. మనము ఏ వాతావరణంలో పుట్టామో, ఎలాంటి వాతావరణంలో మనం పెరుగుతున్నామో, ఎలాంటి సాంప్రదాయాల మధ్య మనము నివసిస్తున్నామో, ఎలాంటి ఆచారాల మధ్య మనం బ్రతుకుతున్నామో అవన్నీ మనిషి మీద ప్రభావం చూపడం అనేది సహజం. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏనాడైతే మోషే భక్తుడైనటువంటి మోషే గారు ఐగుప్తులో నుండి కానానుకు తన ప్రజలను నడిపించినప్పుడు మార్గము మధ్యలో సినాయి పర్వతం మీద దేవుని ధర్మశాస్త్రమును వారికి అందించి వారు నివసింపబోవు అనగా దేవుడు స్వాస్థ్యముగా వారికి అనుగ్రహించబో కానానులో వారు నివసించుటకు దేవుని ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రానుకూలంగా వారు అక్కడ జీవిస్తూ దేవుని పిల్లలుగా వారు ప్రత్యేకింపబడుటకు దేవుడు వారిని ఆ విధంగా ఏర్పరచుకున్నారు. ఎందుకు దేవుని ధర్మశాస్త్రం ఇచ్చాడంటే, ఐగుప్తు నుంచి కానానుకు ఎంత ప్రయాణము మించి ఏముండదు. కానీ దేవుడు ఏం చేశాడు, 40 సంవత్సరముల ప్రయాణమును వారికి ఇచ్చాడు. ఉదాహరణకు మనము పరిశీలించినట్లయితే, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు హేరోదు రాజు 2 సంవత్సరముల లోపు ఉన్నటువంటి బాలులను చంపవలనని ఆదేశించినప్పుడు మరి దేవుడు తన దూతను పంపించి యోసేపుతో ఏమని చెప్తారు, నువ్వు ఇప్పుడు యెరూషలేమునకు వెళ్ళొద్దని చెప్పేసి
అన్నప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఐగుప్తునకి వెళ్ళిపోతాడు. మరి ఆయనకు కూడా 40 సంవత్సరాలు పట్టిందా? ఎందుకు ఆ ప్రాంతంలో ఉండదు. యెరూషలేము హేరోదు పరిపాలన ప్రాంతంలో ఉంటే యేసుక్రీస్తు ప్రభుకు ప్రాణహాని ఉంటదని భావించి ఐగుప్తుకు వెళ్ళిపోతుంది. అక్కడ రాజ్యము వేరు, ప్రజలు వేరు. కాబట్టి అక్కడ రాజ్యము సంబంధం లేని రాజ్యం కాబట్టి కొంతకాలం యేసుక్రీస్తు పెరిగిన దాకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారేంత వరకు అక్కడ వాళ్ళు నివసించాలని ఐగుప్తుకు ప్రయాణమై వెళ్ళిపోయారు. అందుకే లేఖనం ఏమని సెలవిస్తుంది? దానికి ప్రవచనముగా ఐగుప్తు నుండి నా ఇశ్రాయేలు నేను పిలిచి తిని అను. ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ని పిలిచి తిని అను. కాబట్టి ఆ లేఖనము నెరవేర్పు కూడా జరుగుటకు యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడంటే ఐగుప్తుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. హేరోదు చనిపోయాడని వార్త తెలిసినప్పుడు మరలా యేసు ఏం చేశాడు? తన భార్యను యేసుక్రీస్తు ప్రభువును, అంటే శిశువు అయిన యేసుక్రీస్తు ప్రభువును మరలా యెరూషలేమునకు తీసుకుని వచ్చాడు. మరి ఇప్పుడు అంత ఈజీగా వెళ్ళి అంత తేలికగా రావడానికి వీరికి సాధ్యమైంది. మరి అదే కానాను నుండి, ఐగుప్తు నుండి కానానుకు రావడానికి 40 సంవత్సరముల ప్రయాణం ఎందుకు అయిందంటే దేవుడే 40 సంవత్సరములు వారికి ఆ ప్రయాణం ఇచ్చాడు. ఎందుకు? ఆ 40 సంవత్సరముల ప్రయాణంలో ఈ ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు అందరూ కానానుకు చేరారా? ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు ఎవరు కానాను చేరలే, ఒక కాలేబు యెహోషువ తప్ప. మరి ఎవరు చేరారనంటే ఆ ప్రయాణ మార్గంలో 40 సంవత్సరం అక్కడి నుంచి బయలుదేరినటువంటి వారు, ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు అందరూ ఆ యొక్క అడవిలోనే రాలిపోయారు. అనేకమైన పర్యాయంలో నెరవిడిచి భూమి మింగిన సందర్భం లేదా? కోరాహులు, అభిరాములను, వారిని అనుసరించిన వారిని మోషే మీద తిరగబడినప్పుడు దేవుడు సర్పములను పంపించి వారందరినీ హతం చేయలేదా? తర్వాత వారు విగ్రహమును, పోతపోసిన విగ్రహమును చేసుకొని మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు ఇదే అని చెప్పేసి బలులను అర్పిస్తూ మంచిగా తినుచు త్రాగుచు గంతులు వేస్తూ వారు గడిపిన సందర్భము దేవునికి ఉగ్రతను పుట్టించి ఆ దినమున 3000 మందిని అడవిలో దేవుడు సంహరించలేదా? అలా ఫిల్టర్ చేసుకుంటూ పోతే చివరకు కానాను చేరుకుంది ఎవరయ్యా అనంటే యెహోషువ, కాలేబు మాత్రమే. అంటే దేవుని నడిపింపులోనే కదా వాళ్ళు ఉన్నది. దేవుని నడిపింపులో ఉన్నంత మాత్రాన దారి చేరుకున్నారా? వాణ్ణి దేవుడు నడిపింపులో ఉన్నారు, మోషే న్యాయకత్వంలో ఉన్నారు, అహరోను యాజకత్వంలోనూ ఉన్నారు. నాయకుడుగా మోషే, యాజకుడుగా అహరోను, వీళ్ళందరినీ నడిపించుటకు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడే వారికి తోడై ఉండి నడిపిస్తే నడిపింపబడిన వారందరూ కానాను చేరుకున్నారా? చేరుకోలేదు. ఎవరైతే నిజముగా దేవుని నానుకొని విశ్వాసము కలిగి ఉండి ఆయన మాటలకు విధేయులై జీవించారో వారినే దేవుడు కానానులో అడుగు పెట్టించాడు. యోర్దాను నదిని దాటి కానానులో అడుగు పెట్టించాడు. ఆఖరికి నాయకుడైన మోషే కూడా కానాన్లో అడుగు పెట్టలేదనంటే మోషే కూడా కానొక దినాన తెలిసి తెలియక దేవుని మాటకు విరోధంగా ప్రవర్తించాడు, కానాన్లో అడుగు పెట్టలేకపోయాడు. మోషే, నువ్వు కానాను చూస్తవే కానీ అందులో ప్రవేశించవు అని చెప్పేసి అన్నాడు. బ్రతిమలాడుకున్నాడు. కానీ ఇక నువ్వు దాని గురించిన ప్రస్తావన చేయదు మోషే నా కాడ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి పిలువబడిన వారందరూ కానానికే పిలువబడ్డారు, వాళ్ళందరూ ఐగుప్తులో నుంచి. కానీ అందరూ చేరుకున్నారా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు నొందిన వారు కొద్ది మందే అని వాక్యము నెరవేరుతుంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ రోజు అబ్రహాము సంతానం అని అదే ఇశ్రాయేలీయులు భావిస్తూ ఉన్నారు. మరి వారికి మాత్రమే దేవుడు కలిగినటువంటి వారు, ధర్మశాస్త్రమును కలిగినటువంటి వారము, సున్నతి కలిగినటువంటి వారమని, దేవుని నిజమైన సంతానం మేమే అని భావిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులు నిజముగా ఈరోజు దేవుని సంతానమా? అలా కాదు,
యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా ఒప్పుకుంటారో, పరలోకమందున్న ఆ దేవుని తండ్రిగా ఒప్పుకుంటారో వారు మాత్రమే దేవుని పిల్లలు అని క్రైస్తవులు చెబుతున్నటువంటి మాటలు సత్యమైనవా? ఏది సత్యమైంది? ఎవరు అబ్రహాం సంతానం, ఎవరు దేవుని పిల్లలు అనేది మనం ఆలోచిస్తే, భౌతికంగా నువ్వెన్ని మాటలు చెబితే అది నీ మనసులో నుంచి వచ్చిందే. ఒక యూదుడిని కూర్చోబెట్టి మేమే దేవుని పిల్లలము, మేమే అబ్రహాం సంతానం అని అతడు ఎంతకైనా వాదిస్తాడు. మరొక క్రైస్తవుని కూర్చోబెట్టి అలా కాదు, మేమే దేవుని పిల్లలము, మేమే అబ్రహాం సంతానం అని క్రైస్తవుడు వాదిస్తాడు. మరి ఇందులో సరి అయిన వాదన ఏది అనంటే, ఇప్పుడు భౌతికంగా కూర్చొని వాదించే నీ మాటలు కాదు, నా మాటలు కాదు. నువ్వు మాటకారివై గెలవచ్చేమో, కానీ పరిశుద్ధ లేఖనము ఒక మార్గాన్ని చూపించినప్పుడు, పరిశుద్ధ లేఖనము ఒక నిశ్చయతను మనకు అనుగ్రహించినప్పుడు, ఆ పరిశుద్ధ లేఖనాన్ని బట్టే మనము ఆలోచించాలి. కానీ మన తలంపులను, మన ఆలోచనలను పరిగణించి మనము నిర్ధారిస్తే అది సరి అయిన నిర్ధారణ కాదని మనం భావించాలి. ప్రేమైన దేవుని, ఈరోజు మనము ఎవరు అబ్రహాం సంతానం అనేది పూర్తిగా వాక్య ఆధారములతో మనం పరిశీలించినట్లయితే, అసలు మొట్టమొదట అబ్రహాం ఎవరు, అతన్ని దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడు, ఏమని అతనితో వాగ్దానం చేశాడో మనం ముందుగా అబ్రహామును గురించి మనం పరిశీలిద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనములు చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను ఏమంటున్నాడు? గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు. అబ్రహాముతోటి దేవుడు పరిచయం అయ్యే సందర్భము, అబ్రహాముతో దేవుడు మొట్టమొదటిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం, అబ్రహామును కలుసుకున్నటువంటి దేవుడు మొదటి దినాన ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు అని అన్నాడు. అంటే తన తండ్రి ఇంటి నుంచి వెళ్ళాలి. తన తండ్రి ఇంటి నుంచి మాత్రమే కాదు, తన బంధువుల యొద్ద నుండి కూడా వెళ్ళాలి. తన బంధువుల యొద్ద నుండే కాదు, అసలు తన దేశమునే విడిచి వెళ్ళాలి. అలా గనక నువ్వు వెళితే ఏం చేస్తానంటున్నాడు దేవుడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ఏమంటున్నాడు? అబ్రహాము, నువ్వు ఒంటరిగా బయలుదేరుతున్నావు, నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు వేరైపోతున్నావు, నీ బంధువుల నుండి నువ్వు వేరైపోతున్నావు. ఇప్పుడు నువ్వు ఒంటరి వాడవని నువ్వు అనుకుంటున్నావు, కనీసము నీ దేశంలో కూడా నిన్ను ఉండనియట్లేదు అని అంటున్నావు. కానీ నా మాట గనక నువ్వు విని విశ్వసిస్తే, నీ విశ్వాసమును బట్టి నువ్వు ఒంటరి వాడవు, ఒక్కడివే అనుకుంటున్నా, నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను అని అన్నాడు. అప్పుడు దేవుని మాటలు నమ్మినటువంటి అబ్రహాము దేవుని అందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం అతనికి ఏమైంది? అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును గురించి, అతనికి కలిగినటువంటి నీతిని గురించి వ్రాయబడింది. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల ఇప్పుడు అబ్రహాము బయలుదేరు సమయానికి అతని వయసు ఏందో మనం పరిశీలించుదాము. చూడండి ఒకసారి, అతని వయసు ఎంత అనేది ఇక్కడ రాయబడిందా? అతను ఇంచుమించు 70 సంవత్సరముల వయస్సు కలిగిన వాడుగా ఉంటాడు. సరే, అయితే అప్పటికే బహు ప్రాయము కలిగినటువంటి అబ్రహాము తన కుటుంబాన్ని తీసుకొని సంతానం లేనివాడుగానే ఒంటరిగా బయలుదేరాడు. తన పరివారమును వెంటబెట్టుకున్నాడు, దాసదాసీలను వెంటబెట్టుకున్నాడు,
తన పశు సంపదన, తన ఆస్తులను వెంటబెట్టుకొని తన తండ్రి ఇంటిని, తన బంధువులను, తన ఊరును, తన దేశమును విడిచి ప్రయాణం కొనసాగించాడు. అలా కొనసాగిస్తున్నటువంటి సమయంలో అబ్రహాముకు సంతానం ఇంకా కలగలేదు. అబ్రహాముకు సంతానం లేదు, పిల్లలు లేరు, వారసులు లేరు. కానీ దేవుడేం వాగ్దానం చేశాడు అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు? నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను అని అన్నాడు. అప్పటికి అతనికి కుమారుడు లేరు. మరి అతను బయలుదేరిన సమయంలో దేవుని మాట నమ్మాడు, బయలుదేరాడు. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్తాడో, దేవుడు ఏ స్థలంలో చూపిస్తాడో అతడు తెలియదు. కాబట్టి అతను మాత్రం మార్గం మధ్యలో ఉన్నాడు. దేవుడు ఒకానొక దినాన మరలా అబ్రహాముకు ప్రత్యక్షమై అతడు ఒంటరిగా సంతానం లేకుండా బాధపడుతూ ఆలోచిస్తున్నటువంటి సమయంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమును మరొకసారి అతనికి గుర్తు చేస్తాడు. అదేందో చూద్దాము. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం మనం పరిశీలించుదాం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. ఏమంటున్నాడు? మరియు ఆయనను వెలుపలకు పిలిచి. చీకట్లో మనిషి ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉంటుందో, ఎలాంటి శబ్దాలు అతనికి కనపడవో, ఎలాంటి మనుషులు కనపడవో, అప్పుడు తనలో ఉన్న బాధ, దిగులు అధికమైపోతాయి. తనలో ఉన్న ఆలోచనలు పెరిగిపోతాయి. ఇప్పుడు అబ్రహాముకి ఆస్తులు ఉన్నాయి, సంపద ఉంది, దాసదాసీలు ఉన్నారు, మంచి చక్కటి భార్య ఉంది. సారా చక్కటి భార్య కాదా? తాను అందగత్తె అని రాయబడింది కాబట్టి చక్కటి భార్య ఉంది. ఇప్పుడు అబ్రహాముకు ఉన్న కొదువు ఏందనంటే తనకు ఇంకా వారసుడు లేకపోవడం. ఇప్పుడు తాను వారసుని కోసం ఎదురు చూసే అంత ప్రాయము కూడా అతనికి లేదు, ముసలివాడైపోతున్నాడు. ఇక తన దాసులలో, తన దాసులలో ఎవరో ఒక కుమారుడు తన ఆస్తికి వారసుడైపోతాడని ఆలోచించుకుంటూ కూర్చున్న సమయంలో ఆ యొక్క గుడారంలో ఆలోచిస్తున్నటువంటి అబ్రహామును దేవుడు బయటికి పిలిచి ఏమంటున్నాడు? ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించు, నీ చేతనైతే లెక్కించుమని చెప్పాను. నీకెంత వరకు చేతనైతే నీవు ఆ ఆకాశ నక్షత్రాలను అంత లెక్కించు అని అబ్రహామును బయటికి పిలిచి ఆకాశంలోని నక్షత్రాలను చూపించాడు. ఎందుకు? నీ సంతానము అలాగునగునని చెప్పాను. అసలు వారసుడే లేడు. నువ్వు ఆకాశం వైపు చూడు, నీ చేతనైతే ఆకాశంలోని నక్షత్రంను నువ్వు లెక్కించు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నువ్వు ఆలోచిస్తున్నావు అబ్రహాము, నువ్వు దిగులు పడుతున్నావు అబ్రహాము, నువ్వు మనోవేదనకు గురవుతున్నావు అబ్రహాము. రేపటి దినాన నేను ఇలాగా నా కుమారుడు సంతానం లేని వాడిగానే నేను లోకాన్ని ముగించుకోవాలని నువ్వు ఆలోచిస్తున్నావు అబ్రహాము. ఇదిగో ఒకసారి వెలుపలకు రా, వెలుపలకు వచ్చేసి ఒకసారి ఆకాశం వైపు కన్నులెత్తి చూడు. నీ కన్నులు ఆకాశం వైపు ఎత్తి చూడు. నీ యొక్క నీకు చేతనైతే ఆకాశంలోని నక్షత్రములను లెక్కించు అబ్రహాము. నీకు చేతనైతే ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించు. నీ సంతానము అలాగా ఆకాశంలోని నక్షత్రం వల్లే అవును అని దేవుడు ఆయనకు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అయితే లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునవునని చెప్పాడు. అప్పుడు అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అసలు ఇక తన వయస్సు అయిపోయింది, వృద్ధాప్యంలోనికి వచ్చాడు. కానీ దేవుడు వాగ్దానం చేసి మరలా తన సంతానముల గురించి వాగ్దానం చేసినప్పుడు మరలా అతడు దేవుని నమ్మాడు. ఒక మాట నమ్మి అతడు బయటకు వచ్చాడు. కొన్ని ఏండ్లు గడిచిపోయాయి, కానీ జనాంగంగా చేస్తానన్న వాగ్దానం ఇంకనూ నెరవేరలేదు. అదే విషయం గురించి సంకోచిస్తూ, బాధపడుతూ, ఆలోచిస్తూ మనోవేదనకు గురవుతున్నటువంటి అబ్రహాము, చీకటిలో ఒంటరిగా బాధపడుతున్నటువంటి అబ్రహామును దేవుడు బయటికి పిలిచి, నీ చేతనైతే ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించు,
ఆ నక్షత్రముల సంఖ్య వలె నీ యొక్క సంతానం అవుతది అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. అయితే అబ్రహాము నమ్మిండా నమ్మలేదా? నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. ఇప్పుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు ఎవరు? అబ్రహాము. దేనికి నీతిమంతుడయ్యాడు? అతడు తనకు అసాధ్యమైన విషయాలు సంభవింప నేరవని సంగతి తెలిసి అవి సంభవిస్తాయి, ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు దేవుడు అని చెప్పేసి దేవుని నమ్మాడు. చూసిర్రా, ఆ విశ్వాసాన్ని బట్టి అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అంటే తన ప్రాయము, తన భార్య ముసలిదైపోయింది, తాను వృద్ధుడైపోయాడు, కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పేసి అబ్రహాము నమ్మాడు. ఆ నమ్మకమే అతని నీతిమంతుడిగా ఎంచబడింది. అలా నీతిమంతుడుగా ఎంచబడినటువంటి అబ్రహాము అదే నీతిని కొనసాగించాడా అనంటే తాను ఆలోచించాడు, తాను విసుగుపడ్డాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు ఏనాటికైనా నాకు సంతానం ఇస్తాడన్న విశ్వాసంతో కొనసాగుతున్నాడు. కానీ శారా ఆగిందా? దేవుడు శారాతో మాట్లాడలేదు, శారాకి ఎలాంటి మాట చెప్పలేదు, వాగ్దానము చేయలేదు. కాబట్టి నమ్మకం అబ్రహాముకే ఉంటుంది కానీ శారమ్మకు ఉండదు. వాగ్దానము గూర్చిన నిరీక్షణ అబ్రహాముకే ఉంటుంది కానీ శారమ్మ గారికి ఉండదు. ఎందుకు? దేవుడు ఆమెతో మాట్లాడలేదు. కాబట్టి ఆమెకున్నటువంటి సహనము, ఆమెకున్నటువంటి ఓపిక, తనకున్నటువంటి మనోవేదన అబ్రహాముకి ఎంతుందో తనకు అంతే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు వాగ్దానం అబ్రహాముతో అని అన్నాడు, కానీ ఆ విషయము నమ్ముతుందో నమ్మదో దేవుడైతే ఏమతోటైతే మాట్లాడలేదు. ఇప్పుడు ఆ శారా ఏం ఆలోచించిందంటే, ఇప్పుడు దాసి తన దగ్గర ఉంది, ఐగుప్తీయురాలైన హగరు అను దాసి తన యొద్ద ఉంది. ఈ దాసి నాదే కదా, ఈ దాసి నాదే అయినప్పుడు ఈ దాసికి కలుగు సంతానము నాదే కదా. కాబట్టి నా భర్త ద్వారా, ఈ దాసిని బట్టి నా భర్త ద్వారా, ఈమె ద్వారా నేను సంతానం పొందుకోవాలన్న ఆలోచన చేసి, ఎందుకు? భర్త నా భర్తే, దాసి నా దాసే, అప్పుడు పుట్టిన పిల్లలు నా పిల్లలే అని చెప్పేసి తను ఆలోచన చేసి ఏం చేసిందంటే హగరును అబ్రహాముకి ఇచ్చి ద్వారా తాను సంతానం పొందినట్టుగా ఉంది. ఇప్పుడు అబ్రహాము ద్వారా పొందినటువంటి సంతానము నిజంగా అబ్రహాము హగరును కుమారుడు అనే ఇస్మాయిల్ని కన్నది. ఇప్పుడు ఇస్మాయిల్ అబ్రహాం కుమారుడు అని దేవుడు చెప్పాడా? శారా ఏదైతే ఆశపడ్డదో అది జరిగింది. శారా ఆశపడ్డట్టుగా హగరు ద్వారా అబ్రహాము నుండి అతనికి కుమారుడు వచ్చాడు, అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. కానీ దేవుడు దాన్ని ఆమోదించాడా? ఆమోదించలే. హగరు వలనైనది నీ సంతానము కాదు, శరీర సంబంధంగా పుట్టిన వాడే కానీ దేవుని వాగ్దాన సంబంధముగా అతను కలిగిన వాడు కాడు. దేవుని వాగ్దానము వేరు అతని సంతానం గురించి, కానీ అబ్రహాము పొందుకున్నటువంటి కుమారుడు ఆయన సంతానం వేరు. కాబట్టి ఇస్మాయిలు నీకు కుమారుడుగా ఉండడు అని చెప్పారు. ఇప్పుడు భౌతికంగా పుట్టినటువంటి ఇస్మాయిలు కుమారుడు కాదు అని అంటే ఇక మరి ఎలా? నిజంగా ఇప్పుడు లోకపరంగా ఆలోచిస్తే హగరుకును అబ్రహామునకును కలిగినటువంటి సంతానమైన ఇస్మాయిలు అబ్రహాము కుమారుడా కాదా? అబ్రహాముకు నిజంగా వారసుడే కదా, కుమారుడే కదా. కానీ దేవుని సంకల్పం వేరన్నప్పుడు అది దేవుని వాగ్దానమును బట్టి కలిగిన సంతానం అయితే కాదు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? కుమారుడు కలిగినప్పటికీ కూడా అతడు దాసి సంతానముగానే ఎంచబడతాడు, కానీ నీకు సంబంధించిన సంతానము కాదు. కాబట్టి ఇస్మాయిలు నీ కుమారుడు కాడు అని దేవుడు తేల్చి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు దేవుని సంతానం అని అంటే, ఇప్పుడు దేవుడికి అబ్రహాము కలిగినటువంటి ఇస్మాయిలు దేవుని కుమారుడు కాడు. ఇస్సాకు వలనదే నీ సంతానం అగును గాని ద్వారా అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు 12 మందిని కన్నాడు. ఈ 12 మంది 12 గోత్రాలుగా ఎంచబడ్డారు. ఆ గోత్రాలలో పుట్టిన వారందరూ ఇప్పుడు ఏమై ఉన్నారు? అబ్రహామునకు సంతానముగా ఎంచబడ్డారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు?
నిన్ను గొప్ప జనాంగముగా చేస్తానన్నాడు. కానీ గొప్ప జనాంగము అనంటే భౌతికంగా కాదు, ఒక్క జనమే అని కాదు. భౌతికంగా కాదు, ఒక్క జనమే అని కాదు. ఇప్పుడు ఇశ్రాయేల్ సంఖ్య ఎక్కువ ఉందా ప్రపంచంలో? మరి జనాభా సంఖ్య ఎక్కువ ఉందా? అన్యులు, ఇప్పుడు ఇశ్రాయేల్ అంటే దేవుని పిల్లలు అనుకుందాం, మరి వారి సంఖ్య ఎక్కువ ఉందా? అన్యుల సంఖ్య ఎక్కువ ఉందా? మరి గొప్ప జనాంగమా ఇప్పుడు ఇశ్రాయేలీలు? గొప్ప జనాంగంగా ఎట్లా? వాళ్ళు ఎంత కొద్ది మందే. ఇశ్రాయేల్ దేశము తిప్పి కొడితే మన యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కూడా ఉండదు. అది మరి అందులో ఉన్న ఇశ్రాయేల్ ఏ పార్టీ? ప్రపంచం ఎంత పెద్దగా ఉంది. ఇప్పుడు గొప్ప జనాంగంగా అంటే ఇశ్రాయేల్ సంఖ్య తక్కువనే ఉంది కదా, మరి గొప్ప జనాంగంగా ఎలా పిలువబడతారు? ఈ 12 మందికి పుట్టిన వాళ్ళే దేవుని కుమారులు, దేవుని పిల్లలు అంటే, అబ్రహాం సంతానం అంటే? అది కాదు. దేవుని ఆలోచన సుదీర్ఘమైనది, ఆత్మ సంబంధమైనది. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇశ్రాయేలీలు గాని, శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని ఎంతవరకు ఆలోచించారంటే, ఇక మేము అబ్రహాం సంతానము. ఆనాడు మా తల్లి అయిన శారా హగర్నిచ్చింది, హగర్ ద్వారా ఇస్మాయిలీలు పుట్టారు. ఆ ఇస్మాయిలీలు మా సంతానం కాదు, అబ్రహాం పిల్లలు గారు అన్నారు. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ జనాంగం వాళ్ళకుంది. కానీ దేవుని పిల్లలం అంటే ఇశ్రాయేల్ అయిన మేమే, ఇస్సాకు ద్వారా కలిగినటువంటి వారం మేము కాబట్టి మేమే దేవుని పిల్లలం అని అనుకుంటున్నారు. మేమే నిజమైన అబ్రహాం సంతానం అనుకుంటున్నారు. అప్పటిదాకా ఆ భ్రమలో బతుకుతున్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఒక గొప్ప విప్లవాన్ని వారి మధ్య లేపాడు. ఒక గొప్ప కనువిప్పు కలిగించాడు. మేము అబ్రహాం సంతానము, మేము దేవుని ఎరిగిన వారము, మేము ధర్మశాస్త్రం కలిగిన వారం అని చెప్పుకుంటూ విర్రవీగుతున్న వారికి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట వారి హృదయాలను గుచ్చుకొని వారు బాధపడేలా చేసింది. ఏంటో తెలుసా? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం చూసినట్లయితే, అందుకు వారు ఆయనతో ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభుతోటి మా తండ్రి అబ్రహాము అని అన్నారంట. యేసు, మీరు నిజంగా అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. మీరు అబ్రహాము అది యేసుతోటి ఏమన్నా మేము అబ్రహాం సంతానం అని అన్నారు. మీరు అబ్రహాము పిల్లలైతే, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరు నిజంగా అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసినట్టుగా మీరు చేస్తారు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంపబెదురుచున్నారే. అబ్రహాం అట్లా చేయలేదు కదా. దేవుని వలన వినిన సత్యము మీతో చెబుతున్నాను, దేవుని మాటలు చెబుతున్నాను, దేవుని సత్యాన్ని వినిపిస్తున్నాను. దేవుడి మాటలు విన్న మీరు దేవుని మాటలకు అనుకూలంగా బ్రతకాలి. కానీ దేవుని మాటలను చెప్పిన నన్ను మీరేం చేస్తున్నారంటే చంపడానికి వెతుకుతున్నారు కదా. మరి అబ్రహాం అలా చేయలేదే. అబ్రహాం అలా చేయలేదు కదా. ఏమని చదివాం ఇంతకు ముందు లేఖనంలో? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనుంది. మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదే దేవుని సత్యాన్ని మీకు చెబితే మీరు నన్ను చంపుతున్నారు. ఆయన ఏమో దేవుని నమ్మాడు, నీతిగా ఎంచబడ్డారు. అదే సత్యాన్ని మీకు చెప్తే మీరు నన్ను చంపచూచారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా అబ్రహాం సంతానం అవుతారో? ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా అబ్రహాం సంతానంగా పిలువబడతారో నాకు చెప్పండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారితో అంటున్నాడు. 44వ వచనం చూసినట్లయితే, మీరు అసలు వాళ్ళు అబ్రహాం సంతానం అని వారు అనుకుంటున్నారు కదా, సున్నతి కలిగిన వారమని అనుకుంటున్నారు కదా, యాకోబు కలిగిన 12 గోత్రాల్లో ఒక గోత్రికులం అని అనుకుంటున్నారు కదా. మీరు అసలు దేవుని పిల్లలు కాదు, అబ్రహాం పిల్లలు కాదు. మీరు ఎవరో? 44వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. వీళ్ళేమనుకుంటున్నారు? వీళ్ళు మరి యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? సంబంధం ఉందా? వీళ్ళేమో అబ్రహాం సంతానం అని అనుకుంటున్నారు, ధర్మశాస్త్రం మాకు ఇవ్వబడ్డది అని అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చి మీరు అబ్రహాం సంతానం కాదన్నారు. మీరు అబ్రహాం సంతానం కాకపోగా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నారు. సంబంధం ఉందా?
ఇప్పుడు ఒక బాగా భక్తి పర్రాలు, విశ్వాస పర్రాలు లేస్తే ప్రార్థన చేస్తుంది. నీ భక్తి కాదమ్మా, సరైన విధంలో లేదంటే ఆమెకు ఎంత బాధ ఉంటుంది? ఉంటుందా ఉండదా? మరి ఇప్పుడు ఆ మాట అంటే మనం ఆదివారం చర్చికి వస్తుందా? రాదు. అగ్గో మరి 3ంటికి నీకోసం నీతో ప్రార్థన చేసి అది మామూలుగా కొంతమంది నాకు బయట కూడా కనపడతారు. బ్రదర్, దైవ సేవకులే కదా కనబడేది. నాకు ఎక్కువ శత్రువులే అంటే దైవ సేవకులే. ఎందుకు బ్రదర్, అది తప్ప చెప్తా కాబట్టి నా మీద పీకలు లాక్కుంటుంది. నన్ను ఒకసారి మీటింగ్ పిలిచినట్టు వాళ్ళ పిలవడు. ఎవరన్నా ఒక సేవకుడు వచ్చి వాళ్ళ కాడ వాక్యం చెప్తున్నా అనుకో, అందరినీ పిలుస్తాడు. ఉదయం నువ్వు కూడా రా అని చెప్పేసి అనేటోళ్ళు ఇక ధైర్యం చేయరు. పిలిచి ఫోన్ చేయన్న, ఆయనకి డౌటే కదా, క్లాసే కదా ఇన్నది అంటే, అమ్మో వద్దు ఇంకోసారి ఉదయం పిలవుతాడు. వచ్చినోడిని దులుపుతాడు, నన్ను దులుపుతాడు. మరి ఇప్పుడు అది సరైనది కాదు అని చెబితే నేను కంటయ్యాను. సరే, ఇది లోకపరంగా నా జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళాడు, యూదుల మధ్య నిలబడ్డాడు. మేము అబ్రహాం సంతానము అని చెప్పేసి యేసుక్రీస్తు వాదిస్తున్నటువంటి శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని, యూదులను గాని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? మీరు అబ్రహాం సంతానం కాదు నాయన, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని అన్నాడు. వారికి ఎంత కోపం మండాలి? ఎందుకు? వారు దేవుని సంగతులను, అబ్రహాము చేసినటువంటి క్రియలు వారిలో కనపడట్లేదు. అబ్రహాము చేసిన క్రియలు వారిలో కనపడట్లేదు. అబ్రహాం అలా నడుచుకోలేదు. అబ్రహాం ఎలా నడుచుకున్నాడు? దేవుని మాటలను నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. కానీ ఇశ్రాయేల్ వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను మీకు సత్యం చెప్తే మీరు నన్ను చంప చూడ వెతుకుతున్నారు కాబట్టి మీకు ఎలా పోలిక అబ్రహాంకి? మీరు అనుకుంటున్నారు మీరు అబ్రహాం సంతానం అని, కానీ మీరు అబ్రహాం సంతానం కాదు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. పాపం, వాళ్ళు అబ్రహాం సంతానం అన్న భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ వారి కళ్ళు, మనోనేత్రాలు మూసుకొని పోయాయి కాబట్టి వారు అపవాది సంబంధులు అని తెలియదు. వారి అపవాది సంబంధులైన వాళ్ళ తండ్రి అయిన అపవాది సంబంధుల యొక్క దురాశలు నెరవేరుస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. తెలియకుండానే వారు దేవునికి దూరం అయిపోయారు, దేవుని పిల్లలమైన భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ వాస్తవికంగా ఆత్మీయ జ్ఞానంలోనికి వెళ్ళి వచ్చి చూస్తే యేసుక్రీస్తు ప్రభు సత్యము కదా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనం. ఆ సత్యమై ఉన్న క్రీస్తు వచ్చి వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసా? మీరు అబ్రహాం సంతానం కాదు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు. మీ తండ్రి దురాశలు నెరవేరుస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ధర్మశాస్త్రానుసారంగా మేము బ్రతుకుతున్నాము, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఉన్నాయి మాలో అని మీరు అనుకుంటున్నారు. కానీ మీలో ఉన్నాయి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు, మీ తండ్రి దురాశలు. మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చకూర్చున్నారు, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మీలో కనబడటలేదు. మీ తండ్రి ఎలాంటి వాడో తెలుసా? వాడు ఆది నుండి నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు. మీ తండ్రి ఎలాంటి వాడో తెలుసా? మీ తండ్రి యొక్క అపవాది. వాడు ఆది నుండి నరహంతకుడే. ఏం చేశాడు? విశ్వాసముతో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి హేబేలును చంపించాడు కయ్యూను ద్వారా. ఒక నీతిమంతుని రక్తమును నేలను బొలికించాడు ఆ అపవాది. కత్తి కయ్యూనైనా చేయవద్దు. ఇప్పుడు అది ఈ అపవాది ఏం చేసిండంటే కయ్యూను మనసును ప్రేరేపించి అతనిలో దురాలోచనలను, ఈర్ష్యను, లోభమును, మత్సరమును, క్రోధమును, అహమును వీటన్నిటిని కలిగించి తట్టుకోలేక దేవుని ఏమి చేయలేక తన అర్పణను స్వీకరించాల్సింది ఎవరు? దేవుడు. దేవుని ఏమనలేక, దేవుని ఏం చేయలేక తన అర్పణను అంటే తన సహోదరుడు, తన తమ్ముడైన అర్పణను దేవుడు స్వీకరిస్తున్నాడు కాబట్టి ఈ తమ్ముడి మీద ద్వేషం పెంచుకొని ఆ తమ్ముని చంపేశాడు. అతని రక్తమును నేలన ఒలికించాడు. ఎవడు వీడనంటే వాడు ఆది నుండి నరహంతకుడు అని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నారు. ప్రేమని
మీరు అనుకుంటున్నారు మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు మీ తండ్రి యొక్క అపవాది దురాశలను నెరవేరుస్తున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడు, వాడిలో అసలు సత్యమే ఉండదు. మీరు అనుకుంటున్నారు సత్య సంబంధులని, మీరు అనుకుంటున్నారు దేవుని పిల్లలని, మీరు అనుకుంటున్నారు ధర్మశాస్త్రంలో మేము బ్రతుకుతున్నామని, మీరు అనుకుంటున్నారు సున్నతి కలిగి దేవుని పరిశుద్ధంగా ఆరాధిస్తున్నామని, అసలు మీలో సత్యమే ఉండదు అని అంటున్నాడు సత్యమైన క్రీస్తు. సత్యమైన క్రీస్తు ఏమంటున్నాడు? మీలో అసలు సత్యమే లేదు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులని యేసుక్రీస్తు అంటున్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాముకు శారీరకంగా పుట్టిన ఇస్మాయేలు సంతానము కాదు, అబ్రహాముకు ఇస్సాకు ద్వారా కలిగినటువంటి ఈ ఇశ్రాయేలు యూదులు అబ్రహాముకు సంతానం కాదు. ఇక మరి ఎవరు అబ్రహాం సంతానం? అర్థమవుతుందా? ఇక ఎవరు అబ్రహాం సంతానం? మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు ఇశ్రాయేలును పట్టుకొని ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే మరి ఇప్పుడు అబ్రహాం సంతానం లేనట్టే కదా. మీ అబ్రహాం సంతానం అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారు అబ్రహాం సంతానం కానట్టే కదా. మరి ఇప్పుడు ఎవరు దేవుని పిల్లలు? ఎవరు అబ్రహాం సంతానం? ఎవరు? ఇప్పుడు మనకి ఎవరన్నా కనపడుతున్నారా? శారీరకంగా హాగరు ద్వారా సంతానం పొందాలనుకుంటే కుమారుడు పుట్టాడు. ఇస్మాయేలు కూడా ఒక గొప్ప జనాంగంగా దేవుడు దీవించాడు. ఆ జనాంగము అబ్రహాం సంతానం కాదని దేవుడు తేల్చి అప్పుడే చెప్పేశాడు. ఆ తర్వాత ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని అన్నాడు. కానీ అది ఆనాటికే మాత్రం, కానీ భవిష్యత్ ప్రణాళికల్లో దేవుని సంకల్పంలో ఆయన సంతానం వేరు. అందుకే మేము ఇశ్రాయేళ్ల పిల్లలము, ఇశ్రాయేలీలము, అబ్రహాం సంతానం అని భ్రమలో బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క యూదుల మధ్యకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీరు అబ్రహాం సంబంధులు కారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి ఎలాంటి వాడంటే వాడు ఆది నుండి నరహంతకుడు, వాడిలో సత్యమే ఉండదు అని చెప్పేసి వాళ్ళ తండ్రిని గురించి చెప్పాడు. అందుకే వాడు నరహంతకుడు, సత్యం ఉండదు కాబట్టి మీరు కూడా సత్యాన్ని చెబుతున్న నన్ను ఏం చేశారు? చంపనెదుకున్నారు. మరి అబ్రహాం అలా చేయలేదు కదా. ఇప్పుడు మీరు ఎలా అవుతారో చెప్పండి అబ్రహాం పిల్లలు అన్నారు. ఇప్పుడు అబ్రహాంకి ఎక్కడ సంతానం కనబడట్లేదు. మరి ఈ రోజు ఎవరు అబ్రహాం సంతానం అంటే? పరిశుద్ధ గ్రంథం ఒక జనాంగాన్ని కొట్టేసింది, అబ్రహాం సంతానం కాదని. పరిశుద్ధ గ్రంథం ఒక మొదటిగా పుట్టిన కుమారుని కొట్టేసింది, అబ్రహాం సంతానం కాదని. మరి ఇప్పుడు ఎవరయ్యా అబ్రహాం సంతానము అని అంటే మనం ఇప్పుడు ఎవరో పరిశీలించుదాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇప్పుడు అబ్రహాముకు సంతానము దేవుడు వాగ్దానం చేశాడు కదా. అబ్రహాముకు సంతానం వాగ్దానం చేసినప్పుడు ధర్మశాస్త్రం ఉందా? అబ్రహాం ఉందా? మోషే ఉందా? అబ్రహాం ఉందన్నప్పుడు ధర్మశాస్త్రం ఉందా? మోషే కాలంలో ఇవ్వబడ్డది ధర్మశాస్త్రం. అబ్రహాం పుట్టాలే, ఇసాకు పుట్టాలే, యాకోబు పుట్టాలే, యాకోబులో నుండి 12 గోత్రముల వారు పుట్టాలి. ఆ తర్వాత ఈ 12 మంది గోత్రముల వారు మళ్ళా ఏం చేయాలి? యాకోబు 12 గోత్రముల వారు ఐగుప్తులో సంతానంగా పెరగాలి. వారు ఐగుప్తులో నుంచి కానానికి వెళ్ళేటప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడాలి. ఎంత సుదీర్ఘంగా ఉంది అంటే అబ్రాహాముకు చేసిన వాగ్దానము ధర్మశాస్త్రము తర్వాతనా, ధర్మశాస్త్రం కంటే ముందేనా? ధర్మశాస్త్రం ఇయ్యక ముందే దేవుడు అబ్రాహాం వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడు? నీ సంతానము ఆకాశంలోని నక్షత్రం వలె ఉంటది, నీ సంతానము ఇసుక రేణువుల కంటే విస్తారంగా ఉంటది అని ఎప్పుడు వాగ్దానం చేశాడనంటే అబ్రహాముకు, అంటే ధర్మశాస్త్రము రాకముందే దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడని లేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రేమైన దేవుని వాళ్ళారా, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మనం పరిశీలించినట్లయితే అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు. ఇక్కడ వరకు ఆలోచిద్దాం. ధర్మశాస్త్రాన్ని బట్టి ఇవ్వలేదు. ధర్మశాస్త్రానికి గాని అబ్రహాము సంతానానికి గాని ఎలాంటి సంబంధము లేదు. ధర్మశాస్త్రం వేరు, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం వేరు. ధర్మశాస్త్ర సంబంధులు వేరు,
అబ్రహాముకు కలిగిన సంతానము వేరని అర్థమవుతుంది ఇక్కడ మనకు. ధర్మశాస్త్రము లేకముందే అబ్రహాముకు విష్కరేణువులంత సంతానం ఉంది అని అనుకున్నాం. ఉన్నారు కదా 12 గోత్రికులు, గొప్ప జనాంగం. ఆ జనాంగం ఎక్కడ పెరిగి నా దేశం మీదికి నా శత్రువులతోటే కలిసి నా దేశం మీదికి వచ్చి నన్ను దాడి ఆడ చేస్తారని ఫరో భయపడ్డాడు కదా. ఒక దేశ ఫరో, ఒక రాజు, ఫరో ఐగుప్తు రాజు అయిన ఫరోనే ఈ జనాంగాన్ని చూసి భయపడ్డాడంటే ఎంత గొప్ప జనాంగముగా ఇశ్రాయేలీలు ఉన్నారు. అంత గొప్ప జనాంగముగా ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు అప్పటికి కూడా వాళ్ళు ధర్మశాస్త్రానికి సంబంధించిన సంతానము కాదు. ధర్మశాస్త్రానుకూలంగా ఇవ్వబడినటువంటి ఇశ్రాయేలీలు కారు వాళ్ళు. కాబట్టి ఎప్పుడు వచ్చింది ఆయనకు వాగ్దానం అనంటే 13వ వచనము, వాగ్దానం అబ్రహాముకైనా అతని సంతానముకైనా ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు గాని ఎలా కలిగింది? విశ్వాసము వలనైన నీతి మూలముగానే. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రము వేరు, నీతి వేరు. ధర్మశాస్త్ర సంబంధమైన వాగ్దానాలు వేరు, విశ్వాసం వలన కలుగు వాగ్దానాలు వేరు. ధర్మశాస్త్రము కలగక ముందు ఉన్న నీతి వేరు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కలిగిన నీతి వేరు. ధర్మశాస్త్రం కలగక ముందు అబ్రహాముకు ఉన్నటువంటి నీతి విశ్వాస సంబంధమైన నీతి. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి నీతి క్రియల సంబంధమైన నీతి, లేదా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. కానీ దేనికి ప్రాధాన్యత ఉందయ్యా అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, కానీ విశ్వాస సంబంధమైన నీతికే ప్రాధాన్యత ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు గాని విశ్వాసం మూలమైన నీతి మూలంగా కలిగింది. కాబట్టి 14వ వచనం ఏమంటుంది? ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును. ఎంత మంచి మాట ఉంది చూడండి. నిజంగా ధర్మశాస్త్ర సంబంధము, మేము అబ్రహాం సంతానము, మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము సున్నతి ఆచరించు వారము అనని వాళ్ళే దేవుని పిల్లలుగా పిలువబడ్డారంటే వాక్యం ఏం చెబుతుంది? ధర్మశాస్త్ర సంబంధాలు వారసులైతే అసలు విశ్వాసం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. విశ్వాసం వ్యర్థమయ్యే పని ధర్మశాస్త్రం చేయలేదు. విశ్వాసము కంటే అధికంగా ధర్మశాస్త్రం పని చేయలేదు. అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. కానీ విశ్వాసము, విశ్వాసమే మనకి ఆధారం, ధర్మశాస్త్రం కాదు. మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది. కానీ విశ్వాసము ఆది నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి నుండి యేసుక్రీస్తు 2వ రాకడ వరకు విశ్వాసమే నిలుస్తుంది. విశ్వాసమే. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏది నిలుస్తుందో చివరి వరకు యేసుక్రీస్తు 2వ రాకడ వరకు. 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఏమంటున్నాడు? ఏ నిలుస్తాయి అంటున్నాడు? విశ్వాసం నిలుస్తుంది అని అంటున్నాడు, నిరీక్షణ నిలుస్తుంది అంటున్నాడు, ఇంకా ప్రేమ నిలుస్తుంది అన్నాడు. ఇవే నిలిచేది. ధర్మశాస్త్రం లేకముందు విశ్వాసం ఉందా అబ్రహాంకి? ధర్మశాస్త్రం లేకముందు నిరీక్షణ ఉందా అబ్రహాంకి? ధర్మశాస్త్రం వచ్చింది, మళ్ళీ కొట్టివేయబడ్డది. ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత విశ్వాసం ఉందా లేదా? ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత నిరీక్షణ ఉందా లేదా? ఈ అన్ని అప్పుడు ధర్మశాస్త్రం లేకముందు అబ్రహాం కలిగి ఉన్నాడు, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఇప్పుడు ధర్మశాస్త్రం తర్వాత క్రైస్తవులు కలిగి ఉన్నారు, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ధర్మశాస్త్రం మధ్యలో వచ్చింది, ధర్మశాస్త్రం మధ్యలోనే కొట్టివేయబడ్డది. కాబట్టి చివరి దాకా నిలిచేది ఏదయ్యానంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అంటే విశ్వాసము నిలవబడుతుంది. కాబట్టి అబ్రహాము ఏం చేశాడు? నిజంగా అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు అబ్రహాముకు కలిగినటువంటి విశ్వాసం ఇశ్రాయేలు కూడా కలిగి ఉంటే వాళ్ళు కూడా దేవుని పిల్లలు అవుతారు, వాళ్ళు కూడా నీతిమంతులుగా తీర్చబడచ్చు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తునే వ్యతిరేకిస్తున్నారు.
ఆయన చెప్పిన సత్యమును ఎదిరించి ఆయన చంపజూస్తున్నారు. ఇప్పుడు వారు అబ్రహాం సంతానంగా ఎలా పిలువబడతారు? అబ్రహాం పిల్లలుగా ఎలా పిలువబడతారు? మీరు అబ్రహాం సంతానం కాదు, మీరు మీ తండ్రి అగో అపవాది సంబంధులు. మీరు వాడి దురాశలను నెరవేర్చకూర్చున్నాడు. వాడు ఆది నుండి నరహంతకుడు, వాడిలో సత్యమే లేదని చెప్పేసి అంటున్నాడు. కానీ అబ్రహాం అలా చేయలేదు. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు ఈ వాగ్దానం చేస్తానన్న వాగ్దానం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ రోజు క్రైస్తవులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేరుస్తాడని క్రైస్తవులు కూడా నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవిస్తున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పండి అబ్రహాం సంతానము? అంతే కదా, క్రైస్తవులే అబ్రహాం సంతానం. ఇంకా లేఖనంలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి చూసిరా. ఇప్పుడు మనం నిరీక్షణ పడలమా కాదా? అప్పుడు అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు, అప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ రోజు క్రైస్తవులు విశ్వాసం కలిగి ఉన్నారు, ఈ రోజు క్రైస్తవులు నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి అబ్రహాము క్యారెక్టర్ ఎవరిలో ఉంది? ఇప్పుడు ఇశ్రాయేల్లో లేదు. వారిలో ఉన్న క్యారెక్టర్ అంతా వారి తండ్రి అయిన అపవాది. ఇప్పుడు అబ్రహాంలో ఉన్న క్యారెక్టర్ అంతా కనబడుతుంది క్రైస్తవుల్లో. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులకు కలిగినటువంటి విశ్వాసము అబ్రహాంకి ఏదైతే కలిగి ఉందో అదే కలిగి ఉన్నారు. క్రైస్తవులకు కలిగినటువంటి నిరీక్షణ ఆనాడు అబ్రహాంకి ఏదైతే కలిగి ఉందో అదే నిరీక్షణ కలిగి ఉన్నారు. కాబట్టి అబ్రహాం గురించి ఏం చెప్తున్నాడు? నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. ఇశ్రాయేళ్ళక అనేక జనములక? ఇశ్రాయేలీలకు కాదు. అబ్రహాం ఇప్పుడు దేవుడు తండ్రి. తాను అనేక జనములకు, బియాండ్ ఇశ్రాయేలీ అంటే ఇశ్రాయేళ్ల కంటే ఎక్కువ అనేక జనాంగం. ఇశ్రాయేల్ అనేది ప్రపంచంలో మూలల్లో ఒక మూలకున్న వాళ్ళు ఇశ్రాయేలీ. ఇంత దేశం, అవునా? యాన్నో సూదిగుండంత దేశం అది. సముద్రంలో సూదిగుండంత దేశం. మరే ఇప్పుడు ఆ జనాంగం వరకే అని అంటున్నాడా? కాదు, అనేక జనాంగములు అనంటే ఇశ్రాయేలు కాక ఇంకా ఉన్నటువంటి జనాంగాలు ఉన్నారు, వారే అన్యులు. వాడు అమెరికాలో ఉండని, ఇంగ్లాండ్ లో ఉండని, ఆస్ట్రేలియాలో ఉండని, సౌత్ ఆఫ్రికాలో ఉండని, సోమాలియాలో ఉండని, ఇండియాలో ఉండని, ఇంకా శ్రీలంకలో ఉండని, కొరియాలో ఉండని, జపాన్ లో ఉండని, చైనాలో ఉండని, గల్ఫ్ కంట్రీస్ అయిన ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాలలో ఉండని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి అబ్రహాముకు కలిగినటువంటి విశ్వాసం కలిగి ఎవరుంటారో, అబ్రహాముకు కలిగినటువంటి నిరీక్షణ కలిగి ఎవరుంటారో వారందరూ ఏమైపోయారు? ఇప్పుడు అబ్రహాము యొక్క సంతానముగా ఉన్నారు. వారే అబ్రహాం సంతానం అని లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రేమ దేవుని వాళ్ళ, అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా ఇశ్రాయేలు జనాంగమునకు అబ్రహాము తండ్రి అని అనుకుంటున్నారు. కానీ లేఖనం ఏం చెప్తుంది? నీ సంతానం ఇలాగుందని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయినట్లు. వారేమో ఒక్క జనాంగంకే అనుకుంటున్నారు, యూదులకు మాత్రమే. కానీ దేవుని ఆలోచన తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. ఇప్పుడు భూమి మీద ఉన్న అనేక మంది విశ్వాసులకు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళు ఎక్కడ ఉన్న ఇస్కరేణువులంత జనాంగం లేదా? ఇప్పుడు అందులో ఇశ్రాయేల్ పోల్చుకుంటే ఒక మూల కాదు కదా, ఒక పక్క కూడా సరిపోదు, మూలల్లో అర కూడా సరిపోదు. కానీ ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న జనాంగం అంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతుంది, విశ్వాసం కలిగి ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారంటే వాళ్ళే నిజమైన అబ్రహాము సంతానం. దేవుడు అలాగ నియమించాడు అబ్రహామును. కానీ అబ్రహాము ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా 12 మంది కుమారులు, ఆ 12 మంది గోత్రికులు, వారు సంతానము, వారే అబ్రహాం సంతానం కాదు. దేవుడు అక్కడికి ఆగలే, ప్రస్తుత కాలం అది. కానీ దేవుడి అనాది సంకల్పంలో, సుదీర్ఘ సంకల్పంలో
ఆయన సంకల్పంలో క్రీస్తు ద్వారా విశ్వాసం ఉంచు వారందరూ అబ్రహామునకు సంతానమే. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు అబ్రహాం సంతానం. అందుకే మీరు నా యందు విశ్వాసం ఉంచట్లేదు, నేను చెప్పిన సత్యమందు విశ్వాసం ఉంచట్లేదు, పైగా మీరు నన్ను చంపజూస్తున్నారు, మీరు ఎట్లయితారని చెప్పేసి ఇశ్రాయేల్ని అన్నాడు. మీరు ఎలా అవుతారు అబ్రహాం సంతానం? మీరు నా యందు విశ్వాసం ఉంచట్లేదు, నేను చెప్పిన సత్యమందు విశ్వాసం ఉంచట్లేదు, నేను చెప్పిన సత్యం వినకపోగా మీరు నన్ను చంపవెదుకుతున్నారు, మీరు ఎలా అవుతారు? అబ్రహాం అలా చేయలేదు కదా. అబ్రహాం దేవుని నమ్మిండు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచిండు కదా, అది అతనికి నీతిగా ఇచ్చబడదు కదా. మరి అదే సత్యాన్ని మీకు తెలియజేస్తే మీరు నమ్మకపోగా నన్ను చంపదూస్తున్నారే, మీరెలా అవుతారు చెప్పండి అబ్రహాం సంతానం? మరి ఎవరమేమో మీరు మీ తండ్రి అపవాది సంబంధం, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోవచ్చున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడు, అసలు వాడిలో సత్యమే ఉండదు. సత్యం ఉందా? ఆది నుండి సత్యమే లేదనన్నాడు. నీవు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదు అని దేవుడు చెప్తే, వాడు కొంతకాలానికి వచ్చి ఈ పండు తింటే మీరు చావనే చావరు అని వాడు చెప్తే, మీరు నా నుండి నా సన్నిధి నుండి దూరం అయిపోతారు అని దేవుడు చెప్తే, మీరు ఈ పండు తిన్న దినమున మీరు దేవదూతల వలె మారిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి అని వాడు చెప్తారు. మీరు ఈ పండు ఒకవేళ తింటే నా వెలుగులో, నా తేజస్సులో, నా సన్నిధిలో ఉన్న మీరు చీకటిలోనికి త్రోయబడతారు, అంధకారం అయిపోతుంది మీ జీవితం అని దేవుడు చెబితే, మీరు ఈ పండు తిన్న దినమున మీ కళ్ళు తెరవబడతాయి. వాడు ఆది నుంచి అబద్ధికుడే, ఆది నుండి వాడు అబద్ధికుడే, వాళ్ళలో సత్యమే లేదు. దేవుడు సత్యం చెప్పాడు, వీడేం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. దేవుడు కయ్యూనును హేబేలును కలగజేస్తే, హేబేలు ద్వారా దేవుడు సంతోషిస్తే, ఆ కయ్యూనుని బట్టి తన సొంత తమ్ముడైన హేబేలును చంపించాడు. వాడు ఆది నుంచి నరహంతకుడు, మీరు వాని పిల్లలు అని అన్నారు. మరి ఎవరయ్యా అబ్రహాం సంతానం అనంటే, ఎవరైతే ధర్మశాస్త్రము లేక ముందు అబ్రహాము కలిగినటువంటి విశ్వాసం కలిగి ఉన్నారో వారు దేవుని పిల్లలు. ఎవరైతే ఆ ధర్మశాస్త్రం లేక ముందు అబ్రహాము కలిగినటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారో వారు దేవుని పిల్లలు అని వాక్యం తేటగా చెబుతుందంటే, ఈ రోజు ఉన్న క్రైస్తవులు ఏమి కలిగి ఉన్నారు? విశ్వాసము, నిరీక్షణ కలిగి ఎవరైతే క్రైస్తవులు ఉంటారో వారే నిజమైన దేవుని పిల్లలు, వారే నిజమైన అబ్రహాము సంతానం. ఎలా అంటే, దేవుని ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించేవారు. నీ కలిగిన విశ్వాసం కాదు, నీ కలిగిన ఆలోచనలు కాదు, నీ క్రియలు కాదు, దేవుడు చేయమన్న క్రియలు చేశాడు కదా అబ్రహాము. కాబట్టి అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కదా. దేవుడు చెప్పిన దాన్నే విన్నాడు కానీ తన ఆలోచనలు బట్టి తాను నడుచుకోలేదు కదా. అలాంటి విశ్వాసం కలిగి ఈ రోజు నీకు ఇవ్వబడిన పరిశుద్ధ లేఖనాల్లో ఏమి చెబుతుందో అది మాత్రమే విని, నీ పరిశుద్ధ లేఖనంలో నీకు ఏదైతే ఆజ్ఞాపింపబడుతుందో దాని ప్రకారమే నడుచుకునే వారు మాత్రమే ఈ రోజు అబ్రహాము సంతానము, దేవుని పిల్లలు. వాళ్ళే నిజమైన క్రైస్తవులు. కానీ అదే ఈ ఆదివారం నాడు దేవుని ఆరాధించే సమయమే కదా, అదే ఈ ఆదివారం నాడు దేవుని మహిమపరిచే సమయం కదా. ఈ వాక్యమును ఇంత కులంకషంగా, ఇంత విపులంగా ఎవడైనా చెప్తాడా? ఈ ఆదివారం సమయం ఎట్టబోతుంది తెలుసా? ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది, ఆ తల్లికి ఉన్న శోధన అని ఇదే. ఎంతమందిని చేయి విడిచిపోయినా, నీ వాళ్ళు నిన్ను కాదన్నా, నీ బంధువులు నిన్ను తోసేసిన, దేవుడు నీతో ఆమె ఇదే కదా. మోటివేషన్ చేసి పంపించడమే. దేవుడు నాకు తోడున్నాడు. ఎలా తోడుంటాడు? కోరి ఉన్నాడని అనుకున్నాం. ఎలా తోడుంటాడు చెప్పండి? అబ్రహాం వల్ల విశ్వాసం కలిగినట్ట, లేకపోతే నాకు ఇష్టం వచ్చినట్టుంటే ఉంటాడా? అంతే కదా. అబ్రహాం లాంటి నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు నాకు తోడుంటాడా, లేకపోతే ఈయన చెప్పిన మాటల ప్రకారం ఈయన మీద నిరీక్షణ కలిగి ఉంటే నాకు ఉంటాడా దేవుడు? పరలోకంలో మీ ఫలం అధికం కావాలంటే మీరు మీకున్న డబ్బంతా తీసి మీరు ఇందులో వేయండి. పరలోకంలో బంగారు పట్టణాలు మీ కొరకు కట్టబడతాయి. ఒక సహోదరుడు వచ్చి తన ఆస్తినిచ్చి, తాను 10 ఏళ్ల నుంచి కట్టుకుంటున్నటువంటి తన ఇల్లు రాసిచ్చి పరలోకంలో బంగారు ఇల్లు కొనుక్కున్నాడు తెలుసా?
బంగారు వీధుల్లో రేపు నడవబోతున్నాడు. ఇట్లా మోసం చేసి కూడా తీసుకున్నారు తెలుసా ఇల్లులు, ఆస్తులు. తన కలిగి ఉన్న చిన్నది ఆ 5 గుంటలు దేవుడికి రాసించాడు. ఆయన పరలోకంలో 12 గుమ్మముల పట్టణంలో అతడు బంగారు వీధుల్లో అతడికి ఇల్లు నిర్మింపబడి, అప్పుడు ఇది ఇంకొక ఆమెకు వస్తుంది, ఇంకొక ఆయనకి వస్తుంది. నేను రాస్తాను, నేను తక్కువ, నాకు దేవుడు పరలోకంలో ఇస్తాడమ్మా ఇట్లా చెప్పి ఇలాంటి అమాయకులైన విశ్వాసులను మాయ చేస్తూ వీడేమో కోట్లు గడించి ఏసీ కార్లో తిరుగుతాడు. వాళ్ళేమో ఎండకి సుత్తె పట్టుకొని నూలు పట్టుకొని బండి దూసుకుంటూ నెత్తి మీద గుడ్డలు వేసుకుంటూ ఆ కాళ్ళు కాలుతుంటే అరిగిపోయిన చెప్పులకి కాలు కాలుకుంటూ ఎండకు తిరుగుతుంటారు. ఆస్తులు రాసిచ్చి కానుకలు వేసిన వాళ్ళు. వాడేమో ఏసీ కార్లో తిరుగుతాడు. ఈమెమో రోడ్డు మీద ఏదో వ్యాపారం చేసుకుంటూ, లేదంటే ఆ బండలో ఈ వర్క్ అదో ఇట్ట అనుకొని ఇట్టని జనాల మధ్య అయ్యా అయ్యా అని వాడిని పని కోసం బతిలాడుకుంటూ వ్యాపారం చేసుకుంటుంటే, వాడి దగ్గరికి పోవాలంటే వాడి ముందే ఉంటారు సెక్యూరిటీ గార్డులు 20 మంది. వాడిని నీడ కూడా దాకనీయరు. వాడట్టుంటాడు. ఏం కాదు అసలు. ఇది క్రైస్తవ్యం. ఈ రోజు ఆరాధన జరుగుతుంది ప్రపంచమంతా అనుకుంటున్నారు, కానీ ఈ రోజు భౌతికంగా అబ్రాహం సంతానము ఇది ఇశ్రాయేల్ అని ఎవరైతే అనుకుంటున్నారో అది ఎంత భ్రమో. ఈ రోజు ఆదివారం నాడు ప్రపంచమంతా ఆరాధన జరుగుతుంది, దేవుని మయపరచడం అనుకోవడం కూడా అంత భ్రమ. ఎందుకు? దేవుడు ఈ దినాన కొంతమంది ద్వారానే ఆనందిస్తాడు, కానీ అనేకుల బోధనని బట్టి వారి ప్రవర్తనను బట్టి దేవుడు ఎంత నొచ్చుకునే దినం. మనం ఆరాధన దినం అనుకుంటున్నాము, దేవుడు ఆ యొక్క ఆవేదన దినం అనేది మనకేం తెలుసు? దేవుని ఆవేదన దినం అందానా, ఆరాధన దినం అందానా? చెప్పండి ప్రేమ దేవుని వల్ల. కాబట్టి వాక్యానుసారంగా నువ్వు ఉంటేనే దేవుడు నీ అంద ఆనందిస్తాడు, కానీ నీకు కలిగిన ఆలోచనలను బట్టి నీకు కలిగిన తలంపులను బట్టి నా దేవుడు సంతోషిస్తాడు అనుకుంటే అది దేవుని నువ్వు తెలియకుండానే దుఃఖపరుస్తున్నావు. దేవుని తెలియకుండానే నువ్వు బాధపరుస్తున్నావు. అందుకే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ నా తండ్రి చిత్తము నెరిగి దాని ప్రకారం నడుచువాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించాడని యేసుక్రీస్తు చెప్పాడు. వీరు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని బాధపడుతున్నాడు యేసుక్రీస్తు. ఇది ఆవేదన దినమా, ఆరాధన దినమా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి నచ్చిన సంఘాలు వాళ్ళకి పోతారు. వాక్యాన్ని విపులంగా చెబుతుంటేనేమో నచ్చదు. వారిని మెప్పించాలి, వారిని ఆనందపరచాలి, వారిని పొగడాలి, వారిని అందలాలెత్తాలనంటే ఇది ఆరాధన, ప్రభు ఆరాధన దినమా, నిన్ను ఆరాధించే దినమా? తెలియని స్థితిలో ఈ రోజు క్రైస్తవ్యం కొట్టుమిట్లాడుతుంది. ప్రేమ ఎలాంటి ఆరాధన చేయమంటారు నన్ను? పౌలు ఒకటే అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అన్నాడు. యెహోషువ ఒకటే అన్నాడు, మీరు ఎవరినైనా ఆరాధించండి, మీరు ఏ చోటకైనా వెళ్ళండి, నేను నా కుటుంబం యెహోవాను సేవించదమని అన్నాడు. వారి మాటలే ఈరోజు నాకు ఆదర్శం, కానీ ఏ బోధకుడు కాదు, ఏది కాదు. ఈ పరిశుద్ధ లేఖనాలే నన్ను నడిపించాయి, నా విశ్వాసాన్ని బలపరిచాయి. ఇందులోని ఒకటి కలిపి నిన్ను పాతాళంలోనికి తీసుకెళ్ళను, నీతో పాటు నేను పాతాళంలోనికి రాలేను. నాకు భయం. స్టవ్ మీద అప్పుడప్పుడు చేయగలిగితే నాకు పాతాళం గుర్తొస్తుంది. స్టవ్ తోటి నాకు పొద్దుగుకులు లేస్తే పనే. ఆడోళ్ళకే ఉండదు అనుకుంటున్నాను, నాకు పని ఉంటుంది. ఎందుకు? నా భార్య డ్యూటీకి పోతుంది కాబట్టి. అది కాలినప్పుడల్లా, దాని మీద మంట చూసినప్పుడల్లా అప్పుడప్పుడు నాకు అగ్నిగుండమే గుర్తొస్తుంది, వేడి వేడి నీళ్లు చూసినప్పుడల్లా. మరి ఎలా? నాకు ప్రతిరోజు పాతాళము అగ్నిగుండము అనేది హెచ్చరిస్తున్నప్పుడు నేను ఎలా పోగలుగుతానమ్మా? నిన్ను ఎలా రప్పించగలుగుతాను? నువ్వు వస్తావో రావో నాకు తెలియదు. నేనైతే ఒక మార్గంలో పోతున్నా, ఆ మార్గాన్ని నీకు బోధిస్తున్నా. రావడం రాకపోవడం నీ ఇష్టం, కానీ నేనైతే చేరుకోవాలి కదా. ఆఖరికి నా తల్లి వచ్చినా రాకపోయినా, నేను కన్నా నా పిల్లలు వచ్చినా రాకపోయినా, నా సహధర్మచారిగా ఉన్నటువంటి నా భార్య నా వెంట వచ్చినా రాకపోయినా, నాకు మాత్రం నాకు పరలోకం మీదనే ఆశ. లోతు తన పిల్లలు
ఆ యొక్క సొదొమ గొమొర్రాలు అగ్ని చేత గంధకముల చేత దహించబడి బూడిదైపోతున్న సమయంలో ఆ ఇంటిలో నుంచి బయటికి వెళ్ళారు. లోతు తన భార్యను తన పిల్లల్ని వెంట పెట్టుకుని పోయాడు. భార్య వచ్చింది అతనితో పాటు, మళ్ళా వెనక్కి తిరిగి అదే చూసింది. ఉక్కు స్తంభం అయితే ఎవరు వస్తారో తెలియదు, ఎవరు రారో తెలియదు. తనంటి వారి గురించి మనకే అవగాహన లేదు. కనీసం నా గురించి నాకన్నా భయం ఉండాలనా లేదా? కాబట్టి ప్రేమైన నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది కానీ నీ కుటుంబాన్ని రక్షించదు. గుర్తుపెట్టుకో. భార్యకు కలిగినటువంటి విశ్వాసము ఆ స్త్రీకే తననే రక్షిస్తుంది కానీ తన భర్తను రక్షించదు. గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు విశ్వాసంలో నడుస్తున్నప్పుడు, సత్యంలో నిలబడ్డప్పుడు ఆ తల్లిదండ్రులే రక్షింపబడతారు కానీ పిల్లలు రక్షింపబడరు. గుర్తుపెట్టుకోండి. పిల్లలు కూడా రక్షింపబడాలంటే బెత్తం వాడైనా వారి సత్యంలో నిలబెట్టండి. బెత్తం వాడని తండ్రి కుమారుడికి ఏమై ఉన్నాడు? ఎందుకు శత్రువు అయ్యాడు తెలుసా? వాడిని తీసుకుపోయి నిత్యాగ్ని గుండంలో వేసినందుకు, పడవేస్తున్నందుకు. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల దేవుని యందు విశ్వాసం ఉంచవలసిన రీతిలో మనం ఉంచకపోతే మనం అబ్రహాం సంతానం కాదు. దేవుని వాక్యమునందు మనం కరెక్ట్ గా చక్కగా చదువుకొని దాని ప్రకారం నడుచుకోకపోతే మనము దేవుని పిల్లలమో కాదు, క్రీస్తు రాజ్య సంబంధులమే కాదు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే. కాబట్టి మనము ఎలా ఉండాలి అని అంటే, మనము అబ్రహాముకి ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నాడో, అబ్రహాము ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నాడో, ఆ యొక్క విశ్వాసమును నిరీక్షణ కలిగి ఉండడం ద్వారానే మనము విశ్వాసులంగా తీర్చబడతాం. కానీ మన యొక్క సొంత విశ్వాసాలు, శరీర సంబంధమైన క్రియలను బట్టి, పరిశుద్ధతను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడమని చెబుతుంది. కాబట్టి సున్నతి పొందిన వాళ్ళు ఇశ్రాయేలీలు. అబ్రహాం సున్నతి పొందాడు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చినప్పటికి కూడా ఇశ్రాయేలు సున్నతి పొందారు. మరి అసలు సున్నతి గురించి ఏమంటుంది దేవుని వాక్యం అంటే 4వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం పరిశీలించినట్లయితే, మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకమునకు అతనికి కలిగిన విశ్వాసం యొక్క, ఇప్పుడు చూడండి, సున్నతి కలిగిన వారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు అంటే సున్నతి కలిగారు వాళ్ళు. సున్నతి కలిగిన వారికి అబ్రహాము తండ్రే. అబ్రహాము సున్నతి కలిగిన వారికి కూడా తండ్రే. కానీ సున్నతి మాత్రం పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాం సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం కూడా ఉంది. చూసినావా? అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలు బట్టి నడుచుకున్న వారికి అతను తండ్రి. ఇప్పుడు చూడండి, సున్నతి కలిగిన వారికి తండ్రే, కానీ వారు సున్నతి మాత్రమే కలిగి ఉన్నారు. తమ తండ్రి అయిన అబ్రహాం యొక్క విశ్వాసము బట్టి అడుగు జాడలేదు, వాళ్ళు నడుచుకోవట్లేదు. మరి అబ్రహాం సున్నతి మాత్రమే కలిగిందా? విశ్వాసం నందు నడుచుకోలేదా? మరి ఈ రోజు వీళ్ళు విశ్వాసము అది సున్నతి మాత్రమే కలిగి ఉన్నారు కానీ అబ్రహాము యొక్క అడుగు జాడల్ని బట్టి వాళ్ళు నడుచుకోలేకపోతున్నారు. ఎలాంటిది అబ్రహాం యొక్క అడుగు జాడలు అంటే, సున్నతి పొందక మునుపు అతనికి కలిగినటువంటి విశ్వాసం. సున్నతి ముందుందా అబ్రహాంకి? విశ్వాసం ముందుందా? విశ్వాసం ముందుంది అబ్రహాంకి. తనకు కలిగినటువంటి విశ్వాసమునకు గుర్తుగా సున్నతిని పొందాడు కానీ సున్నతి ద్వారా అతని నీతిమంతులుగా తీర్చబడలే. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడ్డది. కానీ అబ్రహాం సున్నతి పొందెను, అది అతనికి నీతిమంతుగా ఎంచబడెను అని రాయబడిందా? అంటే సున్నతి ముందా విశ్వాసం ముందా అని అంటే విశ్వాసమే ముందు గాని సున్నతి కాదు. మరి సున్నతి ఎందుకయ్యానంటే తనకు కలిగినటువంటి విశ్వాసమునకు గుర్తుగా అతడు సున్నతి అని గుర్తును పొందుకున్నాడు గాని అది శరీర సంబంధమైన గుర్తే గాని అతడు హృదయంలో ఆల్రెడీ సున్నతి ఉంది, అది విశ్వాసం. ఇప్పుడు అబ్రహాము ఎవరికయ్యా తండ్రి అనంటే అతడు సున్నతి పొందిన వారికి తండ్రి. అంత మాత్రమే కాదు, సున్నతి మాత్రం పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాం సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి ఆయన. అలా తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందాడు గాని అతను విశ్వాసం యొక్క అడుగు జాడల్లో నడుచుకోవడానికి గుర్తు పొందాడు కానీ మీరు గుర్తు మాత్రమే పొందారు, దాంతో
విశ్వాసమునందు అబ్రహాం అడుగు జాడల్లో నడుచుకోవడం వదిలేశారు. అర్థమైందా? ఇశ్రాయేలు చేస్తున్న పని ఏంది? అబ్రహాం సున్నతి పొందాడు, మేము పొందుతాం. ఇప్పుడు మేమెవరము? అబ్రహాం సంతానం అనుకుంటాం. కానీ అబ్రహాముకు సున్నతి కంటే ముందు విశ్వాసం ఉంది. మరి వీళ్ళు ఆ సున్నతి చేయించారు, కానీ అబ్రహాం యొక్క అడుగు జాడలయందు నడుచుకోలేకపోతున్నారు. కాబట్టి అబ్రహాం యొక్క అడుగు జాడలయందు నడుచుకుని వారందరికి అతడు తండ్రి అగుటకు అతడు ఆగుర్తు పొందాడు. అంతే తప్ప సున్నతి బాహ్య సంబంధమైన సున్నతి కాదు అని అంటాడు పౌలు. అది విశ్వాసమునకు గుర్తే. ఇప్పుడు మీకు విషయం చెప్పనా? సంఘం పాస్టర్ అప్పట్లో చెప్పింది, మనందరం కూడా సున్నతి పొందిన వాళ్ళమే. మనందరికి కూడా సున్నతి ఉంది. ఎలా చెప్పండి? కాదు అంటే సంసన్ పాస్టర్ చెప్పింది చెప్తాను. ఎలా అంటే మనము ఎవరిలో ఉన్నాము? క్రీస్తు యొక్క శరీరంలో ఉన్నాం. క్రీస్తు యూదుడా క్రైస్తవుడా? యూదుడు. 8వ దినాన యేసుక్రీస్తు ప్రభు సున్నతి పొందినట్టుగా రాయబడిందా లేదా? 8వ దినాన అతను సున్నతి పొందాడు. ఇప్పుడు ఆయన సున్నతి పొందాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు మనం క్రీస్తులోనికి వెళ్ళాము. ఇప్పుడు ఆయన కలిగిన సున్నతి, క్రీస్తు శరీరంలో ఒక అవయవం అయిపోయాము. ఇప్పుడు మనము కూడా క్రీస్తునందు సున్నతి పొందిన వారమే. కాబట్టి సున్నతి పొందుతేనే ఇశ్రాయేలు అని అనుకోవడము దౌర్భాగ్యము, అబద్ధ బోధ. ఇలాంటి బోధకులు లేరు అనుకుంటున్నారా? సున్నతి పొందితేనే మీరు యేసుక్రీస్తు నమ్మారు, దేవుని నమ్మారు, బానే ఉంది. కానీ మీరు సున్నతి పొందాలి. కొంతమంది ఎలా ఉంటారంటే ఎంత ఏదైనా ఏమైనా వాడికి వెనకటి నుంచి వచ్చిన ఆచారాన్ని మాత్రం వదలడు. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మిన వారిలో ఎవరెవరు ఉన్నారంటే అన్యులు మాత్రమే కాదు, యూదులు కూడా ఉన్నారు. సరే, ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది, బానే ఉంది, కొట్టేద్దాం. కానీ అబ్రహాంకు సున్నతి ఉంది కదా ధర్మశాస్త్రం లేకముందు. మరి ఇప్పుడు క్రైస్తవులమైన మనకు సున్నతి ఉంటేనే కదా మనం కూడా అబ్రహాం పిల్లల సంతానం అవుతుంది అని చెప్పేసి ఈ బోధ పట్టుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎప్పుడు అనుకుంటారు? ఈ కాలంలో అనుకుంటారా? పౌలున్న కాలంలోనే. చూడండి, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూద్దాం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించి వీళ్ళు వచ్చి చూసిరా, సంఘం ఏర్పడ్డది, రక్షణ క్రీస్తులో ఉందని రక్షింపబడ్డారు. కానీ ఈ కొంతమంది యూదులు వచ్చారంట, యూదయ నుండి కొంతమంది వచ్చి సంఘంలోనికి జొరబడి ఏమంటారంటే, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే రక్షింపబడతారని వీళ్ళు బోధ స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏం చెప్పారు? మోషే చెప్పిన ఆచారం సున్నతి పొందాల్సిందే అని చెప్పేసి సంఘానికి చెప్పారు. ఇప్పుడు సంఘం అంతా అయోమయంలో పడిపోయింది. ఏంది? యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే రక్షింపబడతారని చెప్పేసి వాక్యం చెప్పిండుగా మా పౌలు. అంతం వరకు సహించు వాడే నిత్యజీవం పొందుతారని చెప్పిండు కదా. మరి ఏనాడు మా పౌలు గారు సున్నతి గురించి ప్రస్తావించలేదు కదా. మరి యూదయ నుండి వచ్చారు, వీళ్ళు బానే ఉంది, యూదా దేశం అని అంటే అక్కడ అపోస్తులు పెద్దలు, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. మరి వారి కాడి నుంచి వీళ్ళు వచ్చారని అంటున్నారు. వీళ్ళు వచ్చి దేవుని వాక్యం మంచిగానే చెప్పారు, కానీ రక్షణ పొందాలని అంటే సున్నతి అనే ఆచారమును ఆచరిస్తేనే మీరు రక్షింపబడతారని అన్నారు. మా పౌలు గారు ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని మళ్ళా పౌలు పిలిపించారు. పౌలు పిలిపించి ఏమన్నారు? పౌలునుకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఎవరు మీకు సున్నతి అని చెప్పింది? మీరు విశ్వాసం ఉంచండి, సున్నతి ఆచారాలు లేవు, మోక్ష ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు లేవు, శరీర సంబంధమైన ఆచారాలు లేవు, సున్నతి ఇప్పుడు అవసరం లేదు, ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది, విశ్వాసం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే రక్షింపబడతారని చెప్పేసి పౌలు, నేను చెప్పాను కదా, అంటే ఇగో వీళ్ళు కూడా వచ్చారయ్యా యూదయ నుండి, పేతురు, యోహాను, యాకోబులు అపోస్తల దగ్గర నుండి అని అంటే, ఏందయ్యా మీరు చేస్తున్న బోధ అంటే, ఇక పౌలుకి వాళ్ళకి ఏం జరిగిందంట? విశేషమైన వివాదం. అంటే వివాదం అంటే ఏంది? పంచాయతీ, గొడవ,
విశేషమైన వివాదం జరిగింది. తర్కం అంటే ఈయనేమో కొన్ని లేఖనాలు చూపిస్తాడు, ఆయనేమో కొన్ని లేఖనాలు చూపిస్తాడు. దీన్ని తర్కం అంటారు. చూడు ఇక్కడ ఇట్లుంది అంటే, లేదు అది కాదు, దీనిలో ఇట్లుంది చూడాలి. విశేషమైన వివాదం జరిగింది. వారి మధ్య తర్కము కలిగినప్పుడు అప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు అయోమయంలో పడిపోయారు. మా ఉదయ కరెక్టే చెప్తాడు కానీ ఈయన కూడా ఇట్లా మంచిగా చెప్తుంది కదా, మరి ఈయనది నమ్మాలన్నా ఆయనది ఉంటదా సందిగ్ధం. ఆ పాస్టర్ కూడా మంచిగానే చెప్తాడు కానీ మా ఉదయ గారు ఇట్లా చెప్తుంది కదా, మరి ఆయనది నమ్మాలా ఈయనది నమ్మాలా, ఉంటదా? మీకు సత్యమును ఒక్కొక్కసారి భ్రమపరచడానికి పౌలే నిలబడలేకపోయాడు, సంఘాన్ని నమ్మేయడానికి. నేనే పాటు ఇప్పుడు అక్కడ సంఘం అంతా అయోమయ స్థితిలో పడి ఏమంటుందో తెలుసా? ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరు యెరూషలేమునకు అపోస్తల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలెనని సహోదరులు నిర్ణయించిరంట. ఇక సున్నతి చెయ్యాలో వద్దో మీరిద్దరు కాదు నాయన, అక్కడ యెరూషలేంకి వెళ్ళండి, అపోస్తలులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చర్చించుకొని వాళ్ళు ఏమి చెబుతారో వచ్చి మాకు చెప్పండి. సున్నతి పొందామంటే పొందుతాం, లేదు విశ్వాసం ద్వారా రక్షింపబడతానంటే ఆ విశ్వాసమే మేము కొనసాగిస్తాము. సంఘంలో మేమందరము ఎలా ఉండాలా ఏందనేది, మా విశ్వాస జీవితం ఎలా కొనసాగించాలనేది ఇక మీరు తర్కించుకోవద్దు, వాదించుకోవద్దు, మీకు అసలు గొడవద్దు. ఆ అపోస్తలుల దగ్గరికి పోయి వాళ్ళు ఏం చెప్తారో వచ్చి మాకు చెప్పండి, దాన్ని మేము ఫైనల్ చేస్తామని చెప్పేసి సంఘంలో ఉన్న కొంతమంది పెద్దలు సహోదరులు ఈ పౌలును బర్నబాను వచ్చిన యూదా దేశం నుండి వచ్చినటువంటి ఈ యొక్క సహోదరులను కూడా అందరినీ కలిసి యెరూషలేమునకు పంపించినప్పుడు అక్కడ మళ్ళా వివాదం జరుగుతుంది. ఇగో వీళ్ళు ఇట్లా చేశారని జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో తీరా అక్కడ వివాదం జరిగినప్పుడు అపోస్తలులైన పేతురు గారు లేచి నిలబడి ఏం చెప్పాడో ఒకసారి మనం చూసినట్లయితే, సహోదరులారా పేతురు చూడండి 6వ వచనం, అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించడానికి కుడి వచ్చింది. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లానే బాగా తర్కం జరిగిపోయింది, బాగా వివాదం జరిగిపోయింది. ఇక పేతురు లేచి నిలబడి సరికి అందరూ సైలెంట్ అయిపోయారు. విన్నాడు ఇక ఆగండి అని చెప్పేసి పేతురు లేచి నిలబడేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక పేతురు లేచి నిలబడి వారితో ఇట్లా అన్నాడు, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వాసం ఉంచులాగున మీలోనున్న దేవుడు నన్ను దేవుడు ఏర్పరచుకోలేనని మీకు తెలియను. ఈ రోజు పౌలు అక్కడికి పోయి ఆసియాలో ఉన్న వారికి వాక్యాన్ని బోధిస్తే వారు విశ్వాసంలో నడుచుకుంటున్నారు. పౌలు చెప్పక ముందే కొర్నేలు అనే అన్యజనుడి దగ్గరికి వెళ్ళి నేను వాక్యాన్ని చెప్పాను, ఆ అన్యజనుడు కూడా దేవుని వాక్యం నుంచి విశ్వాసంలో కొనసాగుతున్నాడు, దేవుని నమ్మాడు. కాబట్టి విశ్వాసం ఉంచలా మీలో ఈ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి మీకు తెలుసు కదా, నేను కూడా అన్యజనులకు బోధించాను కదా. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వాని గురించి సాక్ష్యం ఇచ్చాడు. హృదయాంతర్యములను ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే మనకి ఎలా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడో వాక్యం విని విశ్వసించిన వారికి కూడా పరిశుద్ధాత్మను తన ఆత్మను ఇచ్చాడు కదా. మనము పరిశుద్ధాత్మను పొందుకున్నాము. మన ద్వారా వాక్యం విన్న అన్యజనులు ఎలాంటి సున్నతి పొందకుండానే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా. ఇప్పుడు వారికి మనకు వచ్చిన తేడా ఏంటిగా? వారికి మనకి వచ్చిన తేడా ఏంటి? కాబట్టి వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. ఏం చేశాడంటే దేవుడు వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచాడంట, సున్నతి వల్ల కాదు. దేవుడు ఎలా అన్యజనులను పవిత్రపరిచాడు? వారి హృదయాన్ని విశ్వాసం వలన దేవుడు వారి హృదయాన్ని పవిత్రపరిచాడు కదా. ఇప్పుడు వారి హృదయాన్ని పవిత్రపరిచాడు, వారికి మనకును ఏ భేదము కూడా కనపరచలేదు కదా. మరి మీకెందుకు వచ్చిందయ్యా ఈ భేదము? విశ్వాసం కలిగిన వారికి సున్నతి కలిగిన వారు విశ్వాసం వలన దేవుని ఆత్మను పొందుకున్నారు, సున్నతి లేని వారు విశ్వాసం వలన దేవుని ఆత్మను పొందుకున్నారు. దేవుడు ఎవరికి తారతమ్యం చూపించలేదు, దేవుడు ఎవరిని ఏ భేదము కనపరచలేదు. మరి మీకెందుకు వచ్చింది ఈ రోజు అన్యజనులు విశ్వాసంలో నడుచుకుంటుంటే సున్నతి పొందాలన్న ఆలోచన? ఈ రోజు మీకెందుకు వచ్చింది?
సున్నతి పొందిన వారికి అదే ఆత్మ దిగొచ్చింది. సున్నతి లేని అన్యజనులకు విశ్వాసం ద్వారా అదే ఆత్మ దిగొచ్చినప్పుడు, దేవుడు ఏ భేదం కనపరచినప్పుడు నువ్వెవడివి సంఘంలోకి వెళ్ళి భేదములను కలిగించడానికి అని పేతురు లేచి నిలబడి చెప్పినప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు సున్నతిని గురించి. ఏమంటున్నాడు అంటే, గనుక వారికి మనకు ఏ భేదమైనను కనపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మేడ మీద పెట్టి మీరెందుకు దేవునిని శోధించుచున్నారు? ఏమంటున్నాడు? మనమైనను మన పితరులైనను మోయలేని కాడిని మన శిష్యుల మెడ మీద పెట్టి ఎందుకు మీరు దేవుని శోధిస్తున్నారు అని అంటున్నారు. అంటే సంఘంలో ఉన్న వారికి భౌతిక సంబంధమైన వాటిని, కష్ట సంబంధమైన వాటిని చేయమని సంఘస్థుడు గాని బోధకుడు గాని బలవంత పెడితే, సహోదరులను ఇబ్బంది పెడితే ఎవరిని శోధించినట్టు? అది దేవుని శోధించినట్టు. ఇప్పుడు అన్యజనులందరూ విశ్వాసం ఉంచారు. వారు విశ్వాసమును బట్టి దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. వారు విశ్వాసమును బట్టి వారికి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ పొందుకున్నారు, దేవుల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు మనమైనను మన పితరులైనను మోయలేని కాడిని వారి మీద ఎందుకు పెట్టడం? మీరు వారి మీద పెట్టి మీరు ఎవరిని శోధిస్తున్నారో తెలుసా? దేవుని శోధిస్తున్నాను అన్నాడు. కాబట్టి సున్నతి మీరిగా సున్నతి ఆచారం అవసరం లేదని చెప్పేసి అపోస్తులైన పేతురు గారు సెలవిచ్చారు. ప్రియమైన దేవుని వాళ్ళ టైం ఎంత అయింది? సరే, మిగతా విషయాలు గురువారం నాడు మనం మాట్లాడుతున్నాం. గంటన్నర అయింది. మరికొన్ని విషయాలు సున్నతి గురించి, దేవుని సంతానం గురించి మనము మరొక గురువారం నాడు జరగబోయే కూడికల్లో మనము దీన్ని ధ్యానించుకున్నాం. దేవుడి మాటలు దీవించుకున్నాం.